ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి సాధారణంగా ఢోక్లా అయితే గనక అంటే ఒరిజినల్ గుజరాతీ స్టైల్లో చేయాలంటే శనగపిండి ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. దానిలో కూడా కాస్త ప్రోటీన్ ఉంటుంది, కాస్త ఆరోగ్యానికి మంచిదని తింటూ ఉంటారు చాలా మంది. మరి ఉలవలను ఉపయోగించాలన్న ఐడియా మీకు ఎందుకు వచ్చింది? ఆ రెసిపీ ఏంటో ఒకసారి చెప్తారా? మరి గుర్రానికి వేసే దానా అనుకుని జనాలు పశువులకి గుర్రాలకి పెడుతున్నారు తప్ప వీళ్ళు తింటల్లా. అవును. ఉలవల్లో ఉన్న గొప్ప గుణం ఏంటంటే హై ప్రోటీన్. 100 గ్రాముల ఉలవలు తీసుకుంటే 22 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ ఉలవల్లో ఉన్న గుణం ఏంటంటే కణజాలంలో శక్తిని ఉత్పత్తి చేసే మైటోకాండ్రియాలను బాగా పెంచి ఎనర్జీ ప్రొడక్షన్కి బాగా ఉపయోగపడుతుంది. అందుకనే బాగా బలం రావాలి అంటే గుర్రంలాగా మంచి దూకుడుగా మనం ఉండాలంటే కూడా ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అవ్వడానికి ఆ ఎనర్జీ ప్రొడక్షన్ చేసే జనరేటర్స్ లాంటి మైటోకాండ్రియాల కౌంట్ పెంచడానికి ఉలవలు బాగా ఉపయోగపడతాయి. ఎక్కువ ఎనర్జీని రిలీజ్ చేస్తాయట. అందుకని అలాంటి ఉలవల్ని గనక డోక్లా రూపంలో అయితే మరి అందరూ ఏదో ఒక వెరైటీలు ఇష్టపడతారు కాబట్టి సాటర్డే సండే వస్తే ఈసారి ఉలవలతో డోక్లా చేసుకుంటే శనగపిండితో చేసిన డోక్లా కంటే ఇది మంచిది. గ్యాస్ రాదు, ప్రోటీన్ ఇంకా బాగా అందుతుంది, బెనిఫిట్స్ బాగుంటాయి. ట్రై చేద్దాం. ఉలవలు డోక్లా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉలవలు 1 కప్పు, ముడి బియ్యము 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, వంట సోడా 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2, ఇంగువ పొడి కొద్దిగా, కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక బౌల్లో ముడి బియ్యము, మెంతులు, ఉలవలు ఈ మూడింటికి నీళ్లు బాగా ములిగేటట్లు పోసేసి 8-9 గంటలు నాననివ్వాలి. ఇట్లా మూత పెట్టేసి వీటిని నానబెట్టిన తర్వాత మనం మరుసటి రోజు ఉదయం ఈ డోక్లా తయారు చేసుకోవడానికి నీళ్లలో నానబెట్టిన ఉలవలో ముడి బియ్యం, మెంతుల్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా డోక్లా పిండి అట్లా గ్రైండ్ చేసి బౌల్లో తీసుకుంటాం. అందులో మెంతి ఆకులు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర వీటన్నిటిని డోక్లా పిండిలో కలిపేస్తాం. ఉలవలు వెజ్ డోక్లా అంటే వెజిటబుల్ చూడండి 50% ఇందులో వేయటం జరిగిందనమాట. క్యాలరీ కౌంట్ తగ్గటం కోసం అలా వెజిటబుల్స్ని ఎక్కువ వేసుకోవటం కూడా చాలా మంచిది. డోక్లా పిండిని పొలవకుండా అప్పటికప్పుడు కాస్త పొంగేటట్టు చేసుకోవడం కోసం వంట సోడా వేసేసాం. దాని మీద నిమ్మరసం, తేనె అట్లా వేసేసి ఈ పిండి అంతటిని కలిపేసేసి డోక్లా ట్రేలో మేగడ రాసేసి దానిపైన డోక్లా పిండి అట్లా పెట్టేసేసి చక్కగా ఆవిరిలో ఉడికించేసుకుంటాం. ఉడికిన తర్వాత మనకు కావలసిన షేప్లో డోక్లా ముక్కలను అట్లా కట్ చేసుకుంటాం చిన్న చిన్నగా. డోక్లా ముక్కల పైన తాలింపు చల్లటం కొరకు చిన్న బాండీ తీసుకుని అందులో మేగడ వేసేసి ఆవాలు, అందులో ఇంగువ పొడి, కరివేపాకు, మిరపకాయ ముక్కలు కొద్దిగా ఇవన్నీ దోరగా వేగిన తర్వాత డోక్లా ముక్కల మీద అట్లా ఆ తాలింపు కలిపేస్తాం. ఉలవలో డోక్లా తయారైంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.